రేషన్ మాఫియాని కూకటి వేళ్లతో పెకలిస్తానంటూ స్టాప్ ద షిప్ స్టేట్మెంట్ బాగా వైరల్ అయింది పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో సీజ్ ద షిప్ కాస్త ఇప్పుడు డోంట్ స్టాప్ ద షిప్ అంటూ ఏమైందంటూ సాక్షి ఒక కథనాన్ని రాసుకొచ్చింది. రేషన్ బియ్యం ఎగుమతులకి పచ్చ జెండా కుదిరిపోయిందంటూ విదేశాలకు రేషన్ బియ్యం తరలించి కోట్లు కొల్లగొట్టేందుకు కూటమి నేతలు తలుపులు బార్లా తెరిచారు. కమిషన్ల కక్కుర్తో పీడీఎస్ బియ్యం ఎగుమతికి అనుమతిస్తామని ముందుకొచ్చారు. కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతి చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పు ఆఫ్రికా దేశాలకు 12,000 టన్నులు బియ్యం ఎగుమతి కోసం వచ్చిన అనుమతిని ఆసరాగా చేసుకుని రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించేందుకు పక్కా ప్లాన్ సిద్ధమైంది. ఈ బియ్యం ఎగుమతికి అనుమతి తెచ్చుకున్నది అంటూ రాష్ట్ర కేబినెట్లో కీలక మంత్రి స్వయాన బియ్యంకుడే ఈయన ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారు. గోదావరి జిల్లాలో రైస్ మిల్లింగ్ రంగంలోనే కాకుండా విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఈయన ద్వారా బహిరంగంగానే కమిషన్లు ఆఫర్ చేస్తున్నారు. కూటమి పెద్దల కనుసన్నల్లోని మంత్రి బియ్యంకుడు ఎగుమతిదారులు మిల్లర్ల మధ్య బేరాలు నడుపుతూ వచ్చారు. పై స్థాయిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా తాను చూసుకుంటానని టన్నుకు 2,000 చెల్లిస్తే రాజమార్గంలో కాకినాడ పోర్టు నుంచి ఏ దేశానికైనా ఎగుమతి చేసుకుని లైన్ క్లియర్ చేస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆంధ్రతో పాటు తమిళనాడు, కేరళ నుంచి పీడిఎస్తో పాటు రైసు, బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతి చేయడంలో అపార అనుభవం కలిగిన ఈయన కూటమి పెద్దల తరపున ఆ మేరకు వకాల్తా పుచ్చుకుని రంగంలోకి దిగారు. కొద్ది రోజుల క్రితం కాకినాడలో ఒక స్టార్ హోటల్ ఎగుమతిదారులతో సమావేశం హామీ ఇచ్చారు. అయితే బియ్యం ఎగుమతుల్లో దేశంలో నెంబర్ 1గా ఉన్న కాకినాడ పోర్టును దెబ్బతీసి ఇప్పుడు పీడీఎస్ ఎగుమతులకు అనుమతిస్తామంటే ఎలా అని ఎగుమతిదారులు నాటి సమావేశంలో వ్యతిరేకించారు. రెండో దఫా భేటీలో టన్ను కమిషన్ రూ1,500 తగ్గించిన ఎగుమతిదారులు ఏ విషయం తేల్చకపోవడంతో మంత్రి బియ్యంకుడు మలివేడత రైస్ మిల్లర్తో చర్చలు జరిపారు. ప్రభుత్వం వైపు నుంచి ప్రతిబంధకాలు ఎదుర్కోకుండా చూసుకుంటామని పీడీఎస్ బియ్యం గోడౌన్లో నిల్వ చేసిన యంత్రాంగం నుంచి ఎటువంటి తనిఖీలు, దాడులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. పీడీఎస్ బియ్యం ఎగుమతిపై తేల్చి చెప్పేందుకు మిల్లర్లకు ఇచ్చిన గడువు ఏప్రిల్ 20వ తేదీతో ముగిసింది. అయితే వాళ్ళ నుంచి ప్రతిస్పందన లేకపోవడంతో ప్లాన్ బి తెర మీదకి తీసుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా బెక్కమూల మండలం కొమరిపాలెంకి చెందిన ఒక బడా మిల్లర్ను పీడీఎస్ బియ్యం సేకరించే బాధ్యతను అప్పగించారు. ఆ మిల్లర్ ఇతర మిల్లర్తో మాట్లాడుకుని పీడీఎస్ బియ్యాన్ని కాకినాడ పోర్టు గోడౌన్ వరకు చేర్చే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఈ బడా మిల్లర్ అందరికీ ఫోన్లు చేస్తూ ఎక్కడా ఇబ్బందులు ఉండవని చెప్తూ ఎన్ని టన్నులు పంపుతారంటే ఆరాధిస్తున్నారు. అలా 12,000 టన్నులు పీడీఎస్ బియ్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. కాగా ఈ బియ్యం ఎగుమతులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు భారీగా కమిషన్ ముట్టు చెప్పేలా డీల్ కుదిరిందని సమాచారం. పవన్ కళ్యాణ్ గత నవంబర్లో కాకినాడ పోర్టులో సీజ్ ద షిప్ అంటూ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. స్టెల్లా ఎల్ నౌకను తనిఖీ చేసిన పవన్ అదే సముద్ర జలాల్లో ఉన్న కెన్ స్టార్, ఇందులో మంత్రి బియ్యంకుడు బియ్యం ఉన్నాయి. ఒకవైపు నౌక వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మంత్రి మనోహర్ 2 రోజులు కాకినాడలోని మకాం వేసి గోడౌన్లోని బియ్యాన్ని కూడా తనిఖీ చేశారు. నాడు ఇంతగా గగ్గోలు పెట్టిన ఇదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కమిషన్ల కోసం పీడీఎస్ బియ్యం ఎగుమతికి బేరాసారాలు నడపడం సిగ్గుచేటని విమర్శలు వస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.